పరిశుద్ధ లేఖన భాగము నుండి మనం చదువు వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. క్రిస్మస్ కోసం ఎంతమంది సిద్ధపడ్డారు? ఎప్పటి నుంచి సిద్ధపడుతూ ఉన్నారు కదా? ఎందుకంటే మనందరికీ గొప్ప పండుగ ఈ డిసెంబర్ 25 అనేది. ప్రపంచవ్యాప్తముగా ప్రతి దేశములో, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటిలో దాదాపుగా ఎంతో సంతోషంగా క్రీస్తు యేసు ప్రభువారి జన్మదినాన్ని ఆయన అమ్మట రావడానికి జ్ఞాపకం చేస్తూ జరిగే పండుగ. కొందరు నెలల ముందుగానే సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్య భాగం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మన జీవితాల్లో రేపటి క్రిస్మస్ మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే కదా? ఇంకెన్ని రోజులు ఉంది క్రిస్మస్? 3 రోజులు. ఈ 3 రోజులు ఏదైనా జరగవచ్చు. ఈ 3 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీవు, నేను, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడవలసిన ఒక ప్రత్యేక దినం ఉంది. దానికి తేదీ లేదు, నెల లేదు, సంవత్సరం లేదు. అది దేవుని చేతుల్లో ఉంది. ఏంటా దినము అంటే వాక్యం చెబుతుంది చూడండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకూడి. జీవితంలో ఎప్పుడు కూడా మరచిపోకూడని సంగతి కూడా చెప్తున్నాడు. జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోని సంగతి. ఈ సంగతి మర్చిపోతే మనకు బ్రతుకే లేదు. అర్థమైందా? మరచిపోకుడి. ఈ సంగతి మరచిపోతే మనకు బ్రతుకే లేదు. ఎందుకంటే మరచిపోతే నువ్వు సిద్ధపడవు. క్రిస్మస్ కోసం ఇన్ని నెలలుగా మనము, మన కుటుంబాలు, సంఘము ఎలా సిద్ధపడ్డామో, ఒకనొక దినము కోసమై మనందరం కూడా సిద్ధపడి ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనవాడు చెప్పమంటారా? క్రిస్మస్ గురించి పలానా తేదీ, పలానా రోజు జరుపుకుని ఎక్కడ బైబిల్లో ఉందా? చెప్పండి, ఉందా? లేదు. కానీ మనం సంతోషంగా చేస్తున్నాం. కానీ రాసి ఉన్న రోజు గురించి మాత్రం సిద్ధపడలేదు. అంతేనా? క్రిస్మస్ డిసెంబర్ 25నో లేదా పలానా తేదీనో, కొంతమంది జనవరి 6 చేస్తారు, కొన్ని దేశాలు జనవరి 6, కొంతమంది సెప్టెంబర్లో చేస్తారు. వాస్తవం అది కొన్ని దేశాలు. కానీ ఈ చెప్పబడే సంగతి గురించి తేదీ రాయలేదు, సంవత్సరం రాయలేదు. కానీ ప్రతి ఒక్కరూ ముందుగానే సిద్ధపడి ఉండాలని వాక్యం చెబుతుంది. అందుకే మన జీవితాల్లో వాక్యానికి చోటు లేదు. కానీ మన హృదయ ఆశను బట్టి, మన హృదయ తలంపులను బట్టి ఏది మనకు సంతోషం ఇస్తుందో. ఎవరైనా శ్రమకు సిద్ధపడతారా? కష్టానికి సిద్ధపడతారా? పండుగలకైతే సిద్ధపడతాం. దేవుని వాక్యము తేటగా ఏమి జ్ఞాపకం చేసిందో, దేనికోసమై సిద్ధపడి దాన్ని కోరుకుందో దాన్ని విడిచిపెట్టాం. కానీ ఆచారాలుగా మనకు సంతోషాన్ని తెచ్చేది, మనకు ఆనందాన్ని ఇచ్చే దాని గురించి మాత్రం ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం. ఒకవేళ ఇదే సిద్ధపాటు, ఇదే శ్రమ మన జీవితాల్లో ఉంటే ఎంత ధన్యులమో. దేనికోసం సిద్ధపడాలి? పిల్లారా, ఒక సంగతి మరచిపోకూడదు. ఏం మర్చిపోకూడదంట? ఎలా అనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగా, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. ఏంటంట ప్రభు దృష్టికి? మీరు అనుకోవచ్చు, ఒక దినము 1000 సంవత్సరాలకు ఉంది కదా, తిరిగి అదే మాట 1000 దినాలు కూడా ఒక రోజులాగే ఉన్నాయి అంటే ఆయన కాలముతో పని లేదు. తన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. తర్వాత ఒక శ్రేష్టమైన మాట చూడండి. అయితే మీలో కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం. ఏంటా వాగ్దానము? ఏ వాగ్దానం చేశాడు?
అపొస్తలుల కార్యములు చూడదైతే ఒకసారి 1వ అధ్యాయం. ప్రభువారు ఆరోహమైపోతూ కూడా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము దయతో వాక్యం తీయండి. 7వ వచనం చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు కనుక వాటిని తెలుసుకుంటా మీ పని. ఎవరి పని? మన పని. దేని గురించి? కాలములు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మన పని. మన పని ఏంటి? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షి ఉందని చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన విడుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, వేరొకరు కాదు, ఈయనే. ఏ రీతిగా పరలోకం నుండి మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి తిరిగి వచ్చును. తిరిగి వచ్చు. క్రిస్మస్ దినాల్లో మనకు కొన్ని ప్రత్యేకమైన సందేశాలు ఉంటాయి. గొర్రెల కాపరులు, జ్ఞానులు కదా, సత్రపు యజమాని, వారి ప్రయాణము, నజరేతు, బెత్లెహేము, ఇలా మనం అనుకుంటాం ఒకవేళ ఆ దినాల్లో నేనుంటే నేను ప్రభువుకు చోటిచ్చేవాడిని అనుకుంటాను. అది మొదటి రాకడ. దేవదేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని అనాది సంకల్పములో ఆదాము ద్వారా మనందరి మీద ఏలుతున్న పాపమును, శాపమును తీసివేయటానికి మనుష్య కుమారునిగా జన్మించిన రోజు అది. ఆ దినాన్ని ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉన్నాం. ఆయన జన్మించాడు, జీవించాడు, బోధించాడు, ప్రకటించాడు, తండ్రి చిత్తములో సిలువేయబడ్డాడు, మరణించాడు, 3 దినాల సమయంలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు అనేకంగా పడ్డాడు. 40వ దినమున ఇదిగో ఆరోహణమైపోతున్నప్పుడు పరబడ్డ స్వార్థం తెలుసా? ఏ రీతిగా యేసు పరలోకానికి వెళ్ళాడు, అదే రీతిగా ఆయనే తిరిగి వస్తాడు. క్రిస్మస్ కన్నా కూడా మనందరికీ ఎంతో సంతోషకరమైన ఒక దినం ఉంది. ఆ దినము కోసమై మనమందరం ఎదురు చూడాలి. ఏంటి ఆ దినము? ఆయన తిరిగి వచ్చే దినము. ప్రభు తిరిగి వచ్చే దినము. క్రిస్మస్ కోసం సిద్ధపడే దాంట్లో ఒక్క వంతు మన బిడ్డ పరలోకంలో ఉంటాం కదమ్మా. క్రిస్మస్ కోసం ఎదురు చూట్లో కానీ సిద్ధపట్నంలో కానీ చూపే శ్రద్ధలో ఒక్క వంతు నువ్వు చూపించినా దీనికోసం, రెండవ రాకడ కోసం. ఎక్కడ ఉంటాం మనం? ప్రభువుతో ఉంటాం. మర్చిపోతున్నాం. అందుకే వాక్యం ఉండు, ప్రియులారా మర్చిపోవద్దు. ఏమైనా మర్చిపో, క్రీస్తు యేసు ప్రభువు తిరిగి రాబోతున్నాడని, మనం తీసుకొని పోతాడని, యుగ యుగాలు ఆయనతో నివాసం చేయాలి అనే సంగతి ఏనాడు మర్చిపోకూడని సంగతి. మన వాక్యం చూడండి, పేతురు మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ చాలా మంది అనుకుంటున్నారు కొంతమంది జీవితంలో ఇది 50వ క్రిస్మస్, 70వ క్రిస్మస్, 30వ క్రిస్మస్, 30 ఏళ్ళుగా స్వార్థ వింటున్నాము, వాక్యం విన్నాం, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం,
ప్రభు నాకు ఎదురు చూస్తున్నాం. ఇన్నేళ్ళు గడిచినా కూడాను, దాదాపు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు దాటింది. ఈ 2000 సంవత్సరాలుగా ఆయన రాలేదు. ఆయన మర్చిపోయాడేమో, లేదు ఇంకా ఆలస్యం చేస్తాడేమో, ఇంకా సమయం ఉందేమో. ఈ మధ్య దైవజనులు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఒక సమయాన్ని చెప్తున్నారు. ఏమని? ఇవాళ రేపు కాదు కానీ ఇంకో 40 ఏళ్ళు టైం ఉందంట. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. ఎందుకంట? యూనివర్సిటీ అలా జరుగుతూ ఉంది, ప్రవచనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ రేపేం కాదు కానీ ఇంకో 40 ఏళ్ళు. ఓ మాట చెప్పాలంటే ఈ 2000 సంవత్సరాలు ముగింపు 2070 2080 లోపుగా ప్రభు వస్తాడు. చెప్పగలవా మాట మనం ధైర్యంగా? ప్రభు ఏం చెప్పాడు? సమయాలు కాలాలు మీ చేతుల్లో లేవు. అది తండ్రి చిత్తం. అది ఇవాళ రావచ్చు, ఇప్పుడు రావచ్చు, 10 ఏళ్ళ తర్వాత అయినా రావచ్చు. కానీ వస్తాడు ప్రభు, తప్పకుండా వస్తాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ఆలస్యానికి కారణం ఏంటి? మనం వెతుకుతాం ఎందుకు ఆలస్యం ఏదైనా కూడాను. మన ప్రశ్న వస్తుంది, మన జీవితం ఏమైనా ఆలస్యం అయితే కారణం వెతుక్కుంటాం. ప్రభు చెప్పాడు, నువ్వు వెతకమని ఆయన చెప్పాడు. ఏమన్నా చూడండి, కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం చేయడం ఎందుకంటే అందరూ ఏం పొందాలి? ఎందుకు మారు మనసు సంభవం ఏమైంది చెప్పండి? అందరూ మారు మనసు పొందవలనని ఎవరు కోరుతున్నారు? ఏమని కోరుతున్నారు? ఇది ఎవరి కోరిక? దేవుని యొక్క కోరిక. ఏంటా కోరిక? అందరూ అనగా మానవులందరూ, స్త్రీలేమి పురుషులేమి, యూదులేమి అన్యులేమి, అందరూ కూడా ఏం పొందాలంటమ్మా? ఏం పొందాలమ్మా అంటే మారు మనసు అర్థం ఏంటి చెప్పండి? కరెక్ట్ ఒక్క మాటలో చెప్పండి. మారు మనసు అంటే ముందుగా దాని అర్థం చెప్తారు. మనసు మారటమే, మనసు మారిపోవటమే. లోకం మీద, లోకాశ్రయ మీద, దేవుని భయం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా మనసుకుని ప్రభు వైపు తిప్పుకోవటమే, పాత జీవితం నుంచి పక్కకు దొరకటమే, క్రీస్తులో నూతన సృష్టి కావటమే. ప్రభువారి బోధ అదే, యోహాను గారి బోధ అదే, అపొస్తలుల బోధ కూడా అదే. అందరూ అంతటా మారు మనసు పొందాలి. యోహాను గారు చెప్పిన బోధ ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది అంటే మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యంలో చేరవు. యేసు ప్రభువు చెప్పిన బోధ ఏంటి? మూల సందేశము అదే బోధ. పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు. అపొస్తలుల బోధ కూడా అదే. ప్రభు 10 చెప్పాడు, కొత్తగా జన్మిస్తేనే కానీ, నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తేనే కానీ. ఇదే సిద్ధపట్టం అంటే. అనేకులకు స్వార్థ అందలేదు. ఇంకా కోటాను కోట్ల మందికి యేసు ప్రభు అనే పేరే తెలియదు. వాక్యం వారి చేతుల్లో లేదు. నిన్ను నన్ను ప్రభు ప్రేమించి మన సొంత భాషలో, మన మాతృభాషలో వాక్య ప్రభు ఇచ్చాడు. కానీ కొన్ని కోట్ల మందికి, దాదాపుగా 3000 భాషలకు పైగా ఇంకా తర్జుమా కావాలి వాక్యం. మనకి తెలియదు వాక్యం. మరి వారందరూ రక్షణ పొందాలి కదా. అలా అని చెప్పి ఇంకా ఆలస్యం చేస్తానుకుంటున్నావా? ఒక టైం నియమించాడు ఆయన. మన టార్గెట్ పెడతారు చూస్తారా? ఆ టైం లోపుగా పని పూర్తి కావాలి. పని పూర్తయినా పూర్తి కాకపోయినా ముగియాల్సిందే కదా. ఒక పనికి వెళ్ళావు, సాయంకాలం 5 దాటితే పని చేస్తావు, ఇంకా 6 దాటితే ముగిచ్చి వచ్చేయాలి. ప్రభు సేవకులను పంపాడు, పని ఇచ్చాడు, చేయమన్నాడు, ప్రకటిస్తున్నారు, జరుగుతుంది పని. ఆ టైం నిర్ణయించాడు. అది నీకు నాకు తెలియదు. కొంచెం కొంచెంగా పొడిగించుకుంటూ వచ్చాడు. నూతన సంవత్సరం అనుకుంటాం కదండి. ప్రభు చెప్తాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎవరి గురించి? ఫలింపని
వృక్షాల గురించి. ఈ సంవత్సరం కూడా ఉండదేమో. సమయిస్తూ వస్తున్నాడు, పొడిగిస్తూ వస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక హద్దు ఉంది, ఆయన ప్రేమకు కూడా ఒక హద్దు ఉంది. అది దాటిన తర్వాత ఎవరేమీ చేయలేరు. ఆకాశ మేఘారుడై ఆయన వస్తూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచు. ఎవరికి మరుగై ఉండదు. చనిపోయిన వారు కూడా చూస్తారు కదా. ఎందుకు? మగడ ముందుకు వారే లేపబడతారు. ఆదా మొదలుకొని ప్రభువు రాకడ వరకు ఈ లోకములో జీవించిన ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. లేపబడాలి. సువార్త విన్నా వినకపోయినా, అంగీకరించకపోయినా కూడాను ఆయన ముందు నిలబడాలి ఒక దినాన. అదే ప్రభువు దినము. ప్రవక్తలు కూడా ఎంతో భయంకరంగా చెప్పారు అన్నమాట. ప్రభువు దినము భయంకరమైనది. క్రిస్మస్ లాంటిది కాదు, పిండి వంటలు, డెకరేషన్లు, ఇది కాదు. ఆ రెండవ రాకడ ఈ సంతోషం కాదు. గజ గజ ఉడికిపోతారు కూడా. అస్వరం వినగానే ఉడికిపోతారు. అని ఎదుర్కోవడానికి ధైర్యం చాలదు. ఆఖరికి విశ్వాసులు కూడా ఉడికిపోతారు. అంతెందుకు? ప్రణాదానికి వెళ్ళినట్లయితే ప్రభువును ఆనుకుని కూర్చుని శిష్యుడు ఆను ప్రభు చూడగానే చచ్చిన వానిలాగా ఆయన ముందు పడిపోయాడు. ఎవరు తెలుస్తారు? యోహాను, ప్రభుకి ఇష్టమైన శిష్యుడు. ఆయన ఆనుకుని కూర్చున్నవాడు. ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన ముందు పడిపోయాడు. మహాభయంకరమైన దినం అది. ఎవరికి సంతోషం తెలుసా? ఎవరికి ఆనందమో తెలుసా? ఆ దినానికి సిద్ధపడి మరో మనసు పొంది, మరో మనసుంది నీటములు లేవగానే సరిపోదు. ఆ తదుపరి ప్రభువు రాకడ వరకు తమ్మును భద్రం చేసుకుంటూ ఎదురు చూస్తూ కనిపెట్టేవారు. ఎదురు చూస్తూ కనిపెట్టేవారు. ఈరోజైనా ఒక ప్రశ్న అడుగుతాను. అది ఉదయమే కానీ రాత్రే కానీ నీ ప్రార్థనా సమయం ప్రార్థన చేస్తాం కదా మనందరం కూడా. మనకు అలవాటే ప్రార్థన చేస్తాం. కనీసం 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థనా సమయంలో ప్రభువా నీ కోసం కనిపెడుతున్నాను అని చెప్పించడం వల్ల ఉన్నాయి. తండ్రి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను చెప్పగలవు నా మాట ఎప్పుడన్నా ధైర్యంగా? చెప్పలేము. కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ఆశపడాలి, కోరుకోవాలి. దేన్ని? ప్రభు యొక్క రాకడ. చూడండి వాక్యం అంటుంది, ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇష్టపడక. ఆయనకి ఇష్టం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? మనము నశించుట ఆయనకి ఇష్టము లేదు. ఎందుకు? ఆయన సొత్తు, ఆయన పిల్లలం. మన పిల్లలు దారి తప్పితే నశింపు నీకు బాధ కలగదా? నీ పిల్లలు తిరుగుబాటు స్వభావం గలవారై లోకంలో పడిపోతుంటే నీకు కష్టం కలగ బాధ కలగదా? తప్పిన కుమారుడు గురించి తను ఎంత బాధపడ్డాడు తెలుసండి. ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఇష్టానికి వదిలేశాడు కానీ తండ్రి ప్రేమ మాత్రం ఎలా ఉంది తెలుసండి? దూరంగానే చూచి ఎదురు చూస్తున్నాడు. ఎవరు నశించిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలి. నశించే జీవితము, వాక్యం లేని జీవితము, రక్షణ లేని జీవితము, అది మన ప్రభువుకు సంతోషం కాదు. ఆయన దుఃఖం కలిగించేది, ఆయన కన్నీరు కార్చేది, బాధతో ఎదురు చూచే ఆ సమయం అది. ఈరోజు ఎందరి ద్వారా అది వాక్యం అనేది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందరి ద్వారా ప్రభు కన్నీరు కారుస్తాడు తెలుసా మీకు? మీరు అనుకుంటారేమో ప్రభు నా కోసం కన్నీరు కారుస్తాడని. ఒక్కసారి హెబ్రీ పత్రిక తీయండి. ఒకసారి హెబ్రీ పత్రిక జాగ్రత్త, ఈ రెఫరెన్స్ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నీకు నాకు మనందరికీ 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒక్కసారి. బహు జాగ్రత్తగా ఒక్కసారి. అంటే ఎలుగపడ్డం అంటే ఏంటమ్మా? అయ్యా చెప్పండి.
వెలిగింపబడటం అంటే అర్థం ఏంటి? ఓ దీపం ఉంది, కొవ్వొత్తి ఉంది. అది వెలగాలంటే వెలిగింపబడాలి కదా. వాక్యం ఉంటుంది, ఒకసారి ఎవరు వెలిగించారు? ఎలా వెలిగించాడు చెప్ప? ఎలా వెలిగించాడు? మరో మనసు పొందావు, ప్రభువా పాపిని ఒప్పుకున్నావు, రక్షణ పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, ఆరాధిస్తున్నావు, గణపరుస్తున్నావు, నీ నోట స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది. అకస్మాత్తుగా ఆరిపోతావు. ఏమవుతావు? ఎట్లా ఆరిపోతావు? దేవుని కాపుదల లేకుండా లోకంలో గాలికి పెరిగితే ఆరిపోతావు దీపం? చెప్పండి. దీపానికి పైన చిమ్ని ఎందుకు పెడతారు? చుట్టూ అద్దము, అది ఆరిపోకూడదని. సంఘం ఏంటి? దేవుని సంరక్షణ. వాక్యం ఏంటి? ఆయన కాపుదల. రోజులు గడిచే కొద్దీ, దేవుడు దీవించే కొద్దీ వాక్యము లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు, లోకము, లోకాశలు, నా ప్రాణమా తిను త్రాగు తిరుగుతున్నావు. ఆరిపోవా? ఆరిపోవా? ఒకసారి వెలిగింపబడి, వెలిగింపటమే కాదు, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి, అనగా దేవుని ప్రేమ, ఆయన కనికరము, ఆయన హస్తము, ఆయన తాగుదల, ఆయన స్వస్థత, ఆయన భద్రత అనుభవించి సాక్ష్యం చెప్తాం. ఏమో తెలుసండి, సాక్ష్యం చెప్తాం. అయ్యా దేవుడు నా కార్యం ఎంత గొప్ప కార్యం చేసేది నా జీవితంలో ఎవ్వరు చేయలేదు, ఏ డాక్టర్ సాయం చేయాలా, ఏ తల్లి సాయం చేయాలి అంటావు, కానీ ఒకరోజు రాగానే కనపడవు కదా కదా. ఒకసారి వెలిగింపబట్టి ఆ తరువాత వెలిగింపడ్డ వారికి దేవుడు శాశ్వతమైన కాపుదల, భద్రత, సంరక్షణ, ఆయన మేళ్ళు, ఆయన సన్నిధి, ఆయనతో మాట్లాడిన అనుభవాలు, నిన్ను దర్శించిన అనుభవాలు, ఇవన్నీ మర్చిపోయి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఎలా పాలయ్యారు? భాష మాట్లాడితేనా? అద్భుతాలు చేస్తేనా? ఒకసారి వెలిగింపడగానే దేవుడు తన ఆత్మనే సంచుకొని మనకి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అనగా ఆరిపోయిన వారు. ఎలా ఉంది మన జీవితం? వెలుగుతుందా నీ దీపము? పడబాడుతాను చక్కగా. హొసన పాడుతుంది కదండి, నా దీపము యేసయ్య నీవు. ఎంత చక్కగా పాడతాము. 7 పస్తు మీరు పాడుతుంటే కదా, తప్పట్ల కొడతాము పాడబాడితే. కానీ ఎలా ఉన్నాయి దీపాలు ఇప్పుడు? ఎందుకు ఆరిపోయాయి? ఎందుకు ఆరిపోయాయి? లోకంలోకి వెళ్ళిపోయావు, మరలా లోకానికి వెళ్ళిపోయావు, మరలా పాత జీవితానికి వెళ్ళిపోయావు, మరలా వాక్యాన్ని వదిలిపెట్టావు, మరలా ప్రభువు కన్నా నీకు నీ జీవితం ఎక్కువైపోయింది, ప్రభువు కన్నా ప్రేమించి ఎక్కువైపోయాయి, అందరికన్నా చివరి స్థానం ప్రభువు అయిపోయింది. ఒకప్పుడు యేసయ్య, ఆయన తర్వాత ఏదైనా. ఈరోజు అన్నిటి తర్వాత టైం ఉంటే ఆయన, ఏముంటే ఎలా వెళ్తాం పరలోకానికి? అందుకే రెండవ రాకడ పేరు చెప్తే ఎవరికి భయమో తెలుసా? ఇదిగో వీళ్ళకి. అంగీకరింపని వారు, వెలిగింపబడి ఆరిపోయిన వాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక వారాన్ని రుచి చూచి పాలివారై దేవుని వాక్యాన్ని, రాబోయే యోగ సంబంధించిన రుచిన తర్వాత తప్పైన వారు తమ విషయంలో దేవుని కుమారుని, అనగా యేసు క్రీస్తు ప్రభువాన్ని మరలా సిలువేసు బహాటంగా ఆయనను అవమానపరుచున్నారు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. ఎవరు చెప్తున్నారు అన్నమాట? ఎవరు చెప్తున్నారు? జాగ్రత్త. అందుకే మన దీపాన్ని కాపాడుకోవాలి.
కొన్నిసార్లు ఆరిపోయే స్థితి వస్తుంది, వెంటనే నూనె పోసుకోవాలి. 10 మంది స్త్రీలు ఉన్నారు కదండి, మరి చెప్పే కదా వాక్యం చదువుకున్నాం మత్తయి సువార్త 25లో. 10 మంది కన్యకలు, 10 మంది నిద్రపోయారు. పెళ్లికుమారుడు ఆలస్యం చేస్తాడు, 10 మంది నిద్రించారు. పెళ్లికుమారుడు స్వరం పడింది, లేచారు. దీపాలు చూస్తే ఆరిపోబోతున్నాయి 10 మంది కూడా. అప్పుడు వెంటనే సిద్ధపడ్డవాళ్ళు తమ సిద్ధలో నూనె తెచ్చారు కాబట్టి ఆ నూనె పోసుకొని సరి చేసుకున్నారు. లేనివారు విడువా. అంతే కదా. 10 మంది రక్షణ పొందారు, 10 మంది పిలువబడ్డారు, ఎన్నుకోబడ్డారు. కానీ సిద్ధపడిన వారు కొద్ది మందే. ఏ రోజైనా మన దీపం మారిపోవచ్చు. సిద్ధపడకపోతే ఆరిపోయి పెళ్లి విందులో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ప్రతిరోజు సరి చేసుకుంటూ ఉండాలి. నూనె ఉందా లేదా, నా దీపం చోట వెలుగుతుందా లేదా, ఆరిపోతే పరిస్థితి ఏంటి అని సిద్ధపడిన జీవితాలు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందగానే, మన మనసు పొందగానే, బాప్తిస్మం తీసుకుగానే ఇక పరలోకం నాది అంటానికి వీల్లేదు. ఎవరైతే వారి రక్షణను చివరి వరకు కాపాడుకుంటారో, తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, తమ దీపాన్ని భద్రం చేసుకుంటారో అట్టి వారిదే పరలోక రాజ్యం. మన వాక్యానికి వెళ్దాం. పేతురు రాసిన పత్రిక చూడదైతే ఇంకంటున్నాడు, అయితే ప్రభువు దినము ఎలా వస్తుందండి? అనేక సార్లు ప్రభువారి చెప్పారు ఈ మాట కదా. దొంగ, ఏ దొంగ అయినా చెప్పొస్తాడా మీ ఇంటికి? నువ్వు ఆతమరిచి ఉన్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు లేనప్పుడు, నువ్వు మెలకుగా లేనప్పుడు వచ్చి దోచుకొని పోతాడు. ప్రభువు దినము దొంగ వలె వచ్చును. ఆ దినమున ఆకాశములు, ఈ క్రిస్మస్ లాగా కాదు, క్యాండిల్స్ కేకులు కాదు, పాటలు కాదు. ఏంటి ఆ దినము? ఆకాశాలు గతించిపోతుంటే భయం కలదు ఎవరికైనా కూడాను. చెప్పండి, ఎక్కడో భూకంపం వస్తే మనం ఇక్కడ భయపడతాం కదా. ఇలా కూర్చున్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో భూకంపం అంట పొద్దున కదా, చూసారా వార్తల్లో? 2 నిమిషాలు కంపించిన భూమి ఎక్కడో మన మన రాష్ట్రంలోనే. ఎట కూర్చొని ఉన్నాం, గడగడ భూమి ఇట్ట అంటది. ఒక్కడు ఉంటారు ఇడా, నేను మైకిడిసి పడేస్తాను, మీరు లేస్తారు కదా, ఏడ బయలుపడితే అందరూ రోడ్డు మీద ఉంటాం. నేనంటే మీరే, ఎవరు దానికి తక్కువ కాదు కదా. ఇటు కొంతమంది, అడు కొంతమంది కదా, గోడ దూకేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, తొక్కేవాళ్ళు ఒకళ్ళు. ఎందుకు? ఎవరి ప్రాణం. ఇక అన్న లేదు, అక్క లేదు, చెల్లెలు లేదు, ముసవాళ్ళు లేరు, కుర్రవాళ్ళు లేరు, తొక్కలు పోవడమే. అవునా కదా? మరి ఆ రోజు ఎట్లుంటుందో, అకస్మాత్తుగా ఆకాశం మండుతూ ఉంటుంది, పెద్ద శబ్దం. ఎలా ఉంటుంది చెప్పండి ఆ రోజు? మన క్రిస్మస్ లాగా చల్లగా శ్రీ యేసుని జమించే రేయిలు, రావయ్య యేసునాదా, క్యాండిల్స్, కేకులు, డెకరేషన్లు, సున్నాలు, చెప్పండి, క్యారల్స్ ఉంటాయా? ఎన్నోళ్ళు సిద్ధపడుతున్నాం దీనికోసం సగం. మన ఇళ్ళు ఎన్నోళ్ళు సిద్ధపడుతున్నాం. బట్టలు, పిండి వంటలు ఇవేవి పనికిరావు. ఇలా సిద్ధపడితే దగ్గర కూడా రానియడాను, పో తింటా గుర్చుప్పు అంటాడు అంతే. ఈ రెండవ రాకడ కోసం ఎలా సిద్ధపడాలి? అది ఏ దినం అంటే, ఇలా పాటలు పాడే దినం కాదు ఇది, చప్పట్లు కొట్టే దినం కాదు ఇది, మహాభయంకరమైన దినము. ఆకాశముల మహావేంద్రముతో గతించిపోవును. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవి కూడా ఏమైపోతాయంట? మిక్కుడమైన వేంద్రము, అగ్ని దహించిపోతాయి. భూమి మీద ఉన్నవన్నీ కాలిపోవును. ఏవన్నీ? ఈ భూమి మీద ఉన్నవన్నీ ఒక మనము తప్ప ఇంకెవరు ఉండరు. అర్థమవుతుందా? మనం కూడా ఇక్కడ ఉన్నాం,
మధ్యాకాశంలో ఉంటాం, అందరూ మధ్యాకాశకి ఎత్తబడతారు, సమాలు తెరవబడతాయి. ఇక ఈ భూమి ఏమైపోతుంది? ఇక ఎవరు ఉన్నాడు అక్కడ? ఈ చెట్లు చేమలు ఇల్లు గిళ్ళు ఏముండవు, వాహనాలు ఏముండవు, వాటితో పని లేదు మనకి. ఇంతకాలం ఏదైతే నాకు మేలు ఇది లేదా బ్రతకని అనుకుంటామో ఒక్కడ కనపడదు మన కళ్ళ ముందు. ప్రభు మనం అంతే. ఎవరమ్మా? ఎవరు ఉండేది అక్కడ? ప్రభు మనం. మన ఆస్తి కానీ, మన అంతస్తు కానీ, మన పిల్లలు కానీ, మన సంపాదన కానీ, మన పొలాలు కానీ ఏవి ఒక్కటి కూడా మనతో మన కళ్ళ ముందే తగలబడిపోతూ ఉంటాయి. ఎక్కడ? మన కళ్ళ ముందే. విశ్వాసం అనుకోండి, దేవా స్తోత్రం వస్తున్నా అంటావు, అవిశ్వాసం అయితే ఏడుస్తా కూర్చుంటావు. అంతేనా? యోబు ఏమన్నాడు చెప్ప? యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకు. ఇంకెవరు అనగలిగారు ఆ మాట? ఆ రోజు వచ్చిందనుకోండి, విశ్వాసులైతే ప్రభా వచ్చావా అంటావు, సంతోషంగా వెళతావు, మిగతా ఇటు చూసి ఏడుస్తూ ఉంటారు. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బ్రతకాలంటే యోబు గ్రంథం ఇక్కడ ఒక్కసారి యోబు గ్రంథం ఒక చక్కన మనకు గుర్తు చేస్తాను. యోబు గ్రంథంలో మనం 21 కదా, దాని తర్వాత ఉంటుంది అనమాట. యోబు గ్రంథంలో మొన్నే కనపడింది, చదువుతూ ఉంటే మళ్ళా శుక్రవారం కదా మనం ధ్యానం చేస్తుంది. 21 కదా మనం ధ్యానం చేసింది. 21 31కి వెళ్ళండి. 31కి వెళ్ళండి దయచేసి. 31కి వెళ్ళండి దయతో. 23 నుంచి చూద్దాం. 23 నుంచి. దేవుని మహాత్మ్యమును ఎదుట నేను నిలవలేను. ఎవరు ఎదుట? దేవుని మహాత్మ్యం నిలవలేనని ఆయన నన్ను నిర్మూలము చేయని భీతి నాకు పుట్టిన భయం పట్టింది. సువర్ణము నాకు ఆధారము అనుకొనిన ఎడలా. సువర్ణం అంటే ఆస్తి. ఒకటి చెప్పాలంటే ఆస్తి నాకు ఆధారమని నేను అనుకుంటే, మనం ఎవరంటాం? నా ఆశ్రయం దేవునితో అంటాం కదా, ప్రభువా నా ఆశ్రయము నీవే. భక్తులు ఏమంటే తెలుసండి? నా ఆశ్రయము నీవే అని ఎంత అంటారంట? నా ఆశ్రయము నీవే అని మేలి బంగారముతో నేను చెప్పిన ఎడలా, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారముగా సొత్తు దొరికింది కానీ నేను సంతోషిస్తే, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతిగా ఉండగా అతనే కానీ, నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి ఎవరి తట్టు? సూర్యుని చెట్టు చంద్రుని తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా నేను పరమందున్న నా దేవుని దృష్టి నేను వేస్తానవుదును. మరియు న్యాయాధిపతి. ఎవరా న్యాయాధిపతి? శిక్ష పొందగిన. మనకు బాగా అలవాటు అనుకుంటాను, చిన్నపిల్లలు నెలలో చేస్తారు నెల పొడుపు. ఏంటది? అది చూడగానే ఏం చూడాలంట? ముందు అద్దాలు నీ మొహం చూసుకోవాలా, లేదా మంచిగా మొహం చూడాలా, లేకపోతే వేరే కళ్ళు మూసుకోవాలో పిలుస్తారు కదా. గుర్తుందా? అదే రాసిందమ్మ, ఎవరో కాదు. నెల పొడుపు కొడుకు కూతురు వచ్చి చూడాలన్నమాట. లేకపోతే ఎవరు జరిగిందంటే పక్కడికి ముడిందే, ఇప్పుడు మొహం చూశాను ఇలా అయింది. కనీసము నీ మనస్సులోనైనా ముద్దు పెడితే ఏమన్నాడు దేవుడు? 2 నేరాలు చెప్పాడు. సువర్ణం నాకు ఆశయము, నా ఆస్తి నాకు ఆశయం అనుకున్నా లేదు, దేవుడు సృష్టించిన మరి దేనిని ఆశ్రయించిన. ఒక దినాన సూచనలు దించిపోతారు కదా, న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన దినము. ఎంత జాగ్రత్తగా ఉండాలి మన జీవితం. ఊరకు వస్తా పరలోక రాజ్యం. నేను చూస్తూనే ఉంటా. కొన్నిసార్లు వినుకొండ బైబిల్ కాలేజీకి వెళ్తా కదా,
వస్తా వస్తా ఉంటే సింగరకొండ కూడా మనోళ్ళు కనపడతారు. సింగరకొండ పిల్లలకి జుట్టిటానికో ముక్కుబడికో మన సంవత్సరం చూస్తే ముగ్గురు చూస్తే ఒకసారి మనం చూడకుండా సప్పని తిరుగుతారట. నేను బండి మీదకి వచ్చాను, బస్సు కోసం దిగి బస్సు కోసం చూస్తాను, ఆగి అనుకోండి, అన్నా మా ఊళ్ళు రమ్మంటే వచ్చాను. నా కోసం కాదు, ఎవరి కోసం అంట, వట్టిదే వాళ్ళ చేతులు అన్నీ ఉంటాయి, సంచులు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. ఎవరు మోసం చేస్తారు చెప్పండి? 8 పోల తిరునాళ్ళకి కన్నా ఒక సంతోషం కదా. 8 పోల తిరునాళ్ళకి జాగ్రత్త ప్రభుత్వనాడు, అది శిక్ష నొందదగిన నేరము. ఎవరి చేత? దేవుడి చేత. భూమి ఆకాశములు మహావేంద్రములు దంచిపోతాయి, లయమైపోతాయి. పంచభూతములు కూడా లయమైపోతాయి. ఏది నిలవదు, మనం అనుకున్నది ఏది కనబడదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఎవరుంటారు అందులో? కరెక్ట్గా చెప్పాలంటే నూతన సృష్టి అయిన వాళ్ళే. క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశములో ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వాళ్ళు ఉంటారు. ఎవరు నూతన సృష్టి? ఎవడైనా క్రీస్తునందు ఉంటే. ఎవరిలో ఉంటే? క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. పాతవి ఏమైపోయిన పాతవి. ఎవరైతే నూతన జన్మ అనుభవం, క్రొత్తగా జన్మించిన అనుభవం, వాక్యం ద్వారా కడగబడిన జీవితము, నీటి ద్వారాను రక్తము ద్వారాను దేవుని దగ్గరకు వచ్చి ఆయన చేత కడగబడి ఆయన చేత పరిశుద్ధపరచబడి ఆయన ముద్ర వేయబడిన వారు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఉంటారు. అది ఎప్పుడు అంటే ఆయన తిరిగి వచ్చిన ఆ మహాదినమున. సిద్ధపడుతున్నావా ఈరోజున? మళ్ళా చెప్తున్నా, క్రిస్మస్కు సిద్ధపడట్లో ఒక్క వంతు సిద్ధపడ్డా కూడా నువ్వు పరలోకంలో ఉంటావు. మర్చిపోతాడు కూడా. మనం అక్కడికి వెళదాం. చూడండి, 2వ పేతురు పత్రిక అంటున్నాడు ఇంకా, అయితే ప్రభువు దినము దొంగ వచ్చేట్టుకు వస్తాయి. 11 ఇవన్నీ ఇటు లయమైపోను కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రమంటే వేడిమితో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు ఎవరు ఈ రోజుకు కనిపెడతారా? కానీ విశ్వాసి కనిపెట్టారు. మంచి రోజు కోసం చూస్తాం కదా, పెళ్లి చేయాలంటే వెళ్ళిపోతావు, మంచి రోజు ఎప్పుడు అని. చిన్న ప్రోగ్రాం ఏదైనా మంచి రోజు, మనందరి జీవితం మంచి రోజు ఎప్పుడు అంటే అందరికీ క్షమ, నీకు నాకు దేవుని సన్నిధిలో ఇది మంచి రోజు. మనకి 2వ రాకడ రోజు మనందరికీ ఏ రోజు? అది మంచి రోజు. ఎందుకు? ఇక ఆకలి లేదు, దెబ్బకి లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. ఇవి కావాలి దేవుని సన్నిధిలో సంతోషించే దినము. అందుకంటే చూడదేతో ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించడం కింద అంటాడు. త్వరపెట్టుచు. ఎవరు త్వరపెట్టాలి? ఎవరు త్వరపెట్టాలి చెప్పండి? ప్రభువుని. ప్రభువా తొందరగా రా. ఏంటి మన ప్రార్థన ఏంటి? ప్రభువా త్వరగా చేశారు ప్రార్థన బైబిల్లో. ప్రకటన 22 ప్రకటన 22 చూడు చివరిగా ఉంటాడు. యోహాను భక్తుడు ఏమంటాడు? ప్రకటన 22 చివరి మాటలో చూస్తే, చివరి మాటలో చూడదేతో 20వ వచనం, ఈ సంగతులకు వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. అవును త్వరగా వచ్చాడు చెప్పుతున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మో. ఇది మన ప్రార్థన కావాలి. ప్రభువైన యేసు ఎవరు చేయగలరా ప్రార్థన? సిద్ధపడిన వారే. ఎవరు చేయగలరా ప్రార్థన? నూతన సృష్టిగా మార్చబడ్డవారే. ఎవరు చేయగలరా ప్రార్థన? వెలిగబడ్డవారే చేస్తారు. ఆరిపిన వాళ్ళు చేస్తారా? సిద్ధపడిన వాళ్ళు చేస్తారా? ఎవరైతే ఎదురు చూస్తున్నారో
త్వరపెట్టాలి. ఎవరిని? ప్రభు. చూడండి అంటున్నాడు, ఆ దేవుని దినపుడు అక్కడ ఒకరు కనిపెట్టచ్చు, 2 కింద త్వరపెట్టచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది మన మూలవాక్యం. ఇప్పుడు వచ్చే వాసన వాక్యాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధతతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త, పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి. పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి కలిగి ఆయన త్వరపెడుతూ ఆయన ఎదురు చూస్తే ఆ ప్రభువు దినాన మనము దీవింపబడతాము. చూద్దాం, కొద్ది మాట చెప్పి ముగిస్తాను. ఎటువంటి ప్రవర్తన కావాలి? మొట్టమొదటిగా కొలస్సీ పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో 5 కావున మనకు మామూలుగా భూమి మీద అవయవాలు అంటే ఏం చెప్తాం మనం? కాళ్ళు, చేతులు, నోరు, ఇదే మన అవయవాలు. ఎవరినైనా అడిగినా కూడా మీ అవయవాలు ఏంటంటే చెప్తాం. కన్ను, చిన్నప్పుడు నేర్పిస్తాం. కన్ను, చెవులు, నోరు, ముక్కు. అవి కాదంట మనవి. వాడితో చేసే ఉన్నాయి, అవి మన అవయవాలు. కనబడేవి ఇవే, చెవు, నోరు, చేతులు ఇవే. కానీ వీడితో చేసే ఉన్నవే, అవి దేవుని అవయవాలు. చూడండి, కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఏంటి మన అవయవాలు? మనకి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు ఇవి ఎలాగో మన అవయవాలు ఇవంట. అసలు కనబడేవేమో ఇవి, కనబడని అవయవాలు ఇవి. జడత్వము, అపవిత్రత, కమాతురత, దురాశ, ధనాపేక్ష. విగ్రహారాధన అంటది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే విగ్రహంగా మారిపోయిన ధనాపేక్ష. కింద మూలవాక్యం చెప్పాడు దానికి, లోభత్వము అనగా పిసినారితనం. లోభత్వం అంటే పిసినారితనం. తర్వాత ఇంకంటాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించుకున్నారు. ఇప్పుడైతే ఇంకా అవయవాలు ఉన్నాయి. ఇంకేంటి? మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. మీ నోట మనదేం తెలియదు కదా, అది ఈ మనయ్యగా వెయ్యండి కదా, ఎవరో మనయ్య కాదు అసలు. మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఏంటి ఇవన్నీ కూడాను? భూమి మీద ఉన్న మన అవయవాలు. ఏంటంటమ్మా? ప్రభు పెట్టే పేరు ఇది. భూమి మీద ఉన్న మన అవయవాలు. వీడు వేయాలంట, చంపేయాలి, తీసేయాలి. చంపేయాల్సినవి ఉన్నాయి, తీసేయాల్సినవి ఉన్నాయి. మరి పరిశుద్ధత అంటే ఇదే. ఇటివారి మీదకి దేవుని ఉగ్రత వచ్చు, దేవుని కోపము. ఎవరి కోపం? మరి మనిషి కోపం కాదు. మనిషి కోపం ఇస్తే ఒకప్పుడు మాట్లాడరేమో, లేకపోతే జీవితకాలం మాట్లాడరేమో, నీ ముఖం చూడరేమో. కానీ దేవుడు కోపిస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుడు కోపిస్తే ఎక్కడ ఉంటాం? అగ్ని ఆరదు. దేవుని కోపానికి సాదృశ్యము సొదొమ గొమొర్రాలు. ఏం జరిగాయి చెప్పండి? నేల మొలకను నాశనము దేంతో? అగ్ని చేత. ఈ అవయవాలు మనం ఉంచుకొని ఎన్నిసార్లు దేవుని కోపం రేపుతున్నావు, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని ఉగ్రతకు చోటిస్తున్నాం. ఇవి పాపాలే కాదనుకొని
వీటిలో కొన్ని అయితే అసలు పాపాలు లెక్కే మనం. కోపము, దూషణ, బూతు మాటలు అలవాట్లేకపోయాయి మనకి. ప్రభు అంటున్నాడు, విసర్జించుడి, చంపివేయుడి. విసర్జించుడి. అవి ఉంటే ఏమైపోతాం చెప్పండి? ఆ రెండవ రాకడమున ఈ ఉన్నవారు కూడా పరిగెత్తుకుంటూ దాక్కుంటారు, ఎదురుపారు. మనం ప్రేమించేవారు, మనం ప్రేమించిన వారు, మన బంధువులు స్థితి వచ్చారనుకోండి, దూరం చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో తెచ్చుకుంటాం. కానీ ప్రభు వచ్చే ఆ దినాన ఇవి కలిగిన వారు దాక్కుంటారు. వాక్యం ప్రభు చెప్తాడు, కొండలను అడుగుతాడు, మమ్మల్ని కప్పండి, దాయండి అని కొండలు అడుగుతాడు. మత స్వాత ప్రభు అంటాడు కదా, కొండలకు మనం పెడతారంట, మమ్మల్ని దాయండి, ఆ ఉగ్రత తప్పించుకోలేరని. అవి కూడా జవాబు ఇవ్వవు. ఎందుకు? అవి కూడా నశించిపోయాయి కదా. ఆ దిన ఏది మనకు ఆశ్రయం కాదు, ప్రభువు తప్ప, ఆయన సన్ని తప్ప. అందుకే ఏంటి మన అవయవాలు? భూమి మీద ఉన్న మీ అవయవాలను చంపివేయుడి, విసర్జించుడి. ఇదే పరిశుద్ధత, భక్తి. ఇది మన జీవితాల్లో ప్రభు చెందిన మోకరించి ఈ క్రిస్మస్ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మొదటి రాకడ మనం ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాం కదా. రెండవ రాకడ కోసం సిద్ధపడాలి అంటే బట్టలు కాదు, పిండి వంటలు కాదు, ఇతర ఆర్భాటాలు కాదు, కానీ ఇదిగో ఇవి మారాలి, ఇవి మార్చుకోవాలి, వీటిని శుభ్రం చేయాలి. ఇల్లుగా శుభ్రం చేయాల్సింది. ఇల్లు శుభ్రం లేకపోయినా అది కూలిపోద్ది, కాలిపోద్ది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం అన్నిటికంటే ఏముంది అందులో? ప్రభు చెప్తారు, వాక్యం చెబుతుంది, హృదయం నుంచి వచ్చేదంతా కూడా పనికి మాలింది. శిష్యులు చేతులు కూడా తింటున్నారు, అన్నం రొట్టెలు తింటున్నారు. పరిశీలన కోపం వచ్చింది. ప్రభా నువ్వనే చెప్పు మీ శిష్యులకి చేతులు కడుక్కోమని. ప్రభు ఉన్నాడు, చేతులు కడుక్కొని ఏం లేదు, నోడబడింది వెళ్ళిపోద్ది బయటికి, హృదయం నుంచి వస్తుందే. ఏంటది? కోపము, ద్వేషము, అసూయ, కలహము. ఇవి మనిషి అపవిత్రం చేస్తాయి. అందుకే అవి కడగబడాలి, హృదయం శుద్ధి చేయబడాలి. అదే పరిశుద్ధత. ఎలా శుద్ధి చేస్తాం హృదయాన్ని? హృదయ శుద్ధి కావాలని ధన్యులు అన్నారు కదా. ఎలా శుద్ధి అవుతుంది? ఈ లోకంలో హృదయ శుద్ధి కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే. ప్రభు అంటారు, నా కుమారుడా హృదయాన్ని నాకు ఇవ్వు. దేవుడి చేతిలో పెట్టాలి, దేవుడికి అప్పగించాలి. ఇక ఆయన శుద్ధి చేసుకుంటాడు, ఆయన నింపుతాడు, ఆయన వాడుకుంటాడు. మన వల్ల కాదు అది. ఆయన చేతిలో పెడితేనే ఆ రక్తమే కడుగుతుంది, ఆ రక్తం శుద్ధి చేస్తుంది, తన వాక్యంతో నింపుతాడు, పరిశుద్ధపరుస్తాడు, కడుగుతాడు. అందుకే పరిశుద్ధత, భక్తి హృదయంలో ఉండాలి. ఆచార భక్తి కాదు, బయట కనబడేది కాదు. నీ దేవుడు, నా దేవుడు, సృష్టికర్త మెచ్చవలసింది. అలాగే మరికొద్ది పత్రికలు చూడతో మరికొద్ది పత్రిక జ్ఞాపకం చేస్తాను, కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారే మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు కూడా. అదేమంటే హవ్వ మీద మాట్లాడతాం మనం. చాలా మంది అంటారు, హమ్మగా అంటే ఉంటే ఎంత బాగుండేదో మన బ్రతుకులు, నిత్యత్వంలో పరలోకంలో ప్రదేశం ఎంత బాగుండేవాడమో. వాక్యం ఉంటుంది, కుయుక్తి చేత సర్పము హవ్వను మోసగించినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి
పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని. ఏంటంటే ఆయనకు భయం. సర్పము ఏ రీతిగా హవ్వను మోసగించి మీరు చావరే చావరు దేవతలా ఉంటారు మోసగించిందో, అలాగే అపవాది కూడా మన మనస్సును మోసపరిచి ప్రభు యొక్క సడత నుండి తప్పిస్తుంది, అనగా దేవునికి దూరము చేస్తుందని భయపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎవరి గురించి? సంఘాన్ని గురించి. పవిత్ర చెట్లైన తప్పిపోవునేమో. అపవాది పనల్లా మనలను ప్రభు నుంచి పక్క తీసుకెళ్ళటం, ఇంకేం లేదు పని. దేవుడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోవటం. ఎందుకు? ఒక్క విశ్వాసి పక్కకి వెళ్ళాడంటే పవిత్రబోధి ఎంత ఆనందమో, ఇక దెయ్యాలు అంత సంతోషం చేసుకుంటే అపవాది కూడా పండగ. ఒక్కడు ఆరిపోయాడంటే, ఒక ఆత్మ ఆరిపోయిందంటే ఇంకా ఆయన స్వాస్థ్యం ఆయన రోజులు జాగ్రత్తం కదా. ఏ రీతిగా అపవిత్రత అంటే చూడండి, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి అమ్మా? మీకు ఒక మాట చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మీ హృదయంలో చివర గుర్తుపెట్టుకోండి. నీవు నేను ఏమి తెలుసుకుని ఆశపడుతుంది అంతా కూడా ప్రభువారు ఈ వాక్యం రాశాడు. ఎట్లా ఉంది వాక్యం? చివరిలో సమాప్తమ రాసి గీత కూడా పెట్టాడు, ముగిచేశాడు. ఇక దానికి ఏం కలిపినా కూడా శాపమే. ఎంత గొప్పవారు దీన్ని దాటి చెప్పినా నమ్మకూడదు. అందుకంటాడు చూడదైతో తర్వాత, ఏలనగా వచ్చిన వాడెవడైనను ఎంత గొప్పవాడైనా సరే మేము ప్రకటింపని మరి యొక్క యేసును. ఏ యేసు? మరి యొక్క యేసు అంటే పేరు యేసే, కానీ బైబిల్లో యేసు కాదు, వారు కల్పించిన యేసు. ఎవడైనా కావచ్చు. మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటిస్తే, లేక మీరు పొందని, ఇది పరిశుద్ధాత్మగా దెయ్యాలాత్మ, క్రొత్త ఆత్మ, ఇది క్రొత్త తింటే మనకు పరిగెత్తాం. మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరొక స్వార్థ. చూసారు, ఇప్పుడు 3 చెప్పుకొచ్చాడు. ఏమిటి అవి? మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క స్వార్థ. ఎన్నమ్మా? 3. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క వీటి ద్వారా అపవాది ఏం చేస్తారు? మనల్ని దోచి ద్వారా. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, బహు జాగ్రత్తగా. ఈ వాక్యానుసారమా కాదా? ఈ వాక్యములో ఉందా కాదా? ఎందుకంటే తిమోతి గారికి పౌలు రాస్తుంటాడు చూడు. ఒక్కసారి తిమోతి రాసిన పత్రికలో ఒక చక్కని జ్ఞాపకం చేస్తాడు. ఇది ఎవరు తప్పు అంటే మందే ఈ తప్పు, మందే ఈ తప్పు. మన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచి ఆత్మలు దెయ్యముల బోధ. మళ్ళీ కొత్త చెప్పొచ్చు. ఏ బోధ? ఏ ఆత్మ? బ్రహ్మపరిచే ఆత్మ. అది దేవుని ఆత్మ లేకుండా దేవుని కాదు, అది అపవాది. అది అపవాది తాను విరుగుతుంది చూసుకుని వస్తాడు. విశ్వాస భ్రష్టు ఆత్మ చెబుతున్నాడు అంటాడు. 2వ పత్రికలు అంటాడు, 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కార్యములు వచ్చును తెలుసుకో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారు.
పైకి భక్తి వారిలాగా ఉండి నరశక్తి ఆశపడి ఇట్టి వారికి అసలు మనమే ఇది ఇష్టం ఉన్నాం, మనమే పక్కకు పోతాం. పౌలు అంటున్నారు వీళ్ళకి దూరంగా ఉన్నాడు, మనమే వాళ్ళలో ఉన్నాం, మనలోని ఉన్నాయి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ. ఈరోజు సంఘాల్లో అబాధి పెట్టింది ఇదే. ఏంటి? తిను తాగు, టైం ఉంటే దేవుడు, తిరుగు పో, ఆ ఊరు పో, ఈ ఊరు పో, ఏదైనా చేసుకో, పెళ్ళిళ్ళు ఏదైనా చూసుకో, ఆఖరి టైం ఉంటే దేవుడు. రోజులు ఎలా ఉన్నాయంట? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిలికిస్తున్నారు, కానీ దేవుడు లేడు. దేవుడు లేడు. ఈ మధ్య ఫ్యాషన్ ఆదివారం పెళ్ళిళ్ళు. ఏ రోజమ్మా? ఎందుకు ఆదివారం? అపవాది చెప్తాడు, ఈ రోజున నువ్వు నీ కుటుంబం 500 మంది ప్రాంతంలో అయిపోవాలి, అంతేగా? ఆదివారం పెళ్ళి అంటే ఎంతమంది అవుతావు చెప్పండి? నువ్వు ఒక్కడమేనా? నీ కుటుంబమేనా? నీతో పాటు నీ బంధువులు, నీ స్నేహితులు, బయట నుంచి వచ్చేవాడు, వాళ్ళు ఇంకో రోజు ముందే రావాలి. వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని సంధికి దూరం కావాలి. నిన్ను ఆడుకున్నాడు అపవాది. ఏందయ్యా? నిన్ను ఆడుకున్నాడు అపవాది. దేవుడు మాకు వరం ఇస్తాడు. మీ అందరి మీద నాకు కళ్ళు ఉంటాయి. మీరు 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, మీ ప్రతి కళ్ళక నాకు కనపడుతూనే ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్త. చిన్న శబ్దం వచ్చినా, మీరు గుడిగినా కూడా దేవుడు ఆ చెవులు ఇచ్చాడు మాకు. ఈ కాసేపు మిగతా టైంలో మాకు ఏది కానీ నిలబడిపోయినా నిలబడ కాసేపు దేవుడు ఆ వరం ఇస్తాడు మాకు. ఏంది? ఎవరు వింటున్నారా, లేదా నిద్రపోతున్నారా, తూగుతున్నారా, పుష్టి అంటున్నారా, అన్ని వినపడతానే ఉంటాయి మాకు కదా. నా వైపు చూడదు, ప్రభు వైపు చూడండి. క్రిస్మస్ కదా, ఎలా సిద్ధపడాలి చెప్తున్నాను. క్రిస్మస్ కన్నా శ్రేష్టమైన రోజు ఉంది, దానికోసం సిద్ధపడదాం. ఎక్కడికి వచ్చాం? ఏం చెప్తున్నా? అయిపోయింది. అపాయకరమైన దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించేవారు. వంట అయితేనే ప్రార్థన. పక్కన పెట్టి వస్తాం ఎప్పుడన్నా చెప్పండి? పక్కన పెట్టి వచ్చేప్పుడైతే 8 గంటలకు ఉంటారు అందరూ. ఎవరు జబ్బన్లే. తినకపోయినా వచ్చేవాళ్ళు ఉన్నారు. అది దేవుడు తెలుసు. ఆ లెక్క నేను చెప్పను, మీ మనసాక్షి తెలుసు, దేవుడు తెలుసు. తినకపోయినా ఎందుకంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, తిని అరిగిన తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నా మాట తెలంగాణ నడవలేం, ఆయాసం కదా, అలుపు కదా, ఒక పరీక్షలో కూర్చోవాలిగా, అంతే కదమ్మా. తెలంగాణ నడవాలంటే ఊరు దేవరికి చెప్పండి. అందరూ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావద్దు. కాసేపు కూర్చొని అలుపార్చుకొని నిదానంగా అది అడిగినాక అడిగినాక వాక్యము లేదా ఆఖరి పాట ప్రార్థన ఇప్పుడు పోతే చాలు. వాళ్ళు ఏమంటారు? రాసిన లిస్ట్ అని. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా. వాళ్ళ దూరంగా ఉండమంటే మనం వాళ్ళం అయిపోయాం. ఇంకా దూరంగా ఉండేది ఏంది? మనం వాళ్ళం అయిపోయాం. అప్పుడు మీకు నేను దూరంగా ఉండాలి, అంతేనా? జాగ్రత్త. దేవుడు ఎలా బ్రతకాలో ప్రతిదీ చెప్పి. ఇప్పుడు ఉంది కత్తి నేర్చుకోవడానికి 100 మందికి ఇవాళ ప్రార్థనలే పాటలు వస్తున్నాయి. ఇప్పుడు కటింగ్ పోయారు మనవాళ్ళు, నా శిష్యులే. ఇప్పుడు పోయారు కటింగ్కి, ఇప్పుడు పోయారు స్నానాలకి. నిన్నంత రాత్రి అంత ఏమైందో, పొద్దునంత ఏమైందో 10ంటికి వచ్చి కూర్చున్నారు. నాకు లెక్క చెప్పాలిలా. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? గద్దిస్తారంతే, ఒక అన్నగా సాగుగా. ఇక లెక్క అంత చూసిన లెక్క రాసేది ఆయన కదా. పుస్తకములు గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథాలు ఈ తారీఖు, ఈ రోజు నువ్వేం చేస్తావు కూడా ఉంటుంది ఆడ. ఆదివారం ఆడ ప్రాట్ల మోదు నువ్వేం చేస్తావు ఆడ ఉంటుంది ఆడ. రాస్తుంటే అడుగుతాడు ఆయన, ఊరుకోడు. నువ్వేగా వచ్చి టైం వేసి పెడతాడు ఆయన అక్కడ. మనుషులు స్వార్థ ప్రియులు. అలిస్తుండే ఒకసారి అంచితములు అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకో. ఎలాగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు వీళ్ళు ఏమన్నా యవనస్తులు అనమాట. యవనస్తులు ఎలా ఉంది? తల్లిదండ్రులకు కన్నది పెంచింది వాళ్ళు, వాళ్ళ మాట అనరు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే తింటారు? ఫ్రెండ్స్ అనే మాట ఒకటి ఉంది కదా, స్నేహితులు అంట. తల్లి బతులు అనుకోవాలి, అయ్యా నువ్వు చెప్పేయాలి, అమ్మా నువ్వు చెప్పని.
వాడు ఎవరంట? తల్లిదండ్రులకు అవిధేయులు. ఇంకా కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అంటే ప్రేమ లేనివారు, అతిగా ద్వేషించేవాళ్ళు, అపవాదుకు అబద్ధాలాడేవారు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, నీ భక్తి శక్తి లేకపోతే పనికిరాదు. యోబుని అంటారు ఆయన స్నేహితులు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చూసారా? యోబుని అడుగుతారు, నీ భక్తి నీకు, భక్తి ఏం చేయాలి? మనకి ధైర్యం దేవ. భక్తి ధైర్యం లేకపోతే ఆ భక్తి వృధా. ఈ లిస్ట్ అంతా చెప్పుకొచ్చాడు. ఏంది ఇదంతా ఎందుకు చెప్తున్నాం? పరిశుద్ధులుగాను వెళ్ళడమన్నాడు సిద్ధపడి. పేతురు రాసిన 2వ పత్రికలో మన మూల వాక్యంలో పరిశుద్ధులుగాను భక్తితో, ఇది భక్తి. ఇవి మన ప్రభుత్వం నిలబెట్టేవి. వీటి ద్వారానే మనం ప్రభుత్వం జీవిస్తాం. చివరిగా మన కొరింథీ పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళి ముగిస్తాం. టైం అయిపోయింది. మన కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మరి కొందరున్నారు. చూడండి జాగ్రత్తగా. మన కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. సంగమతో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. ఎవరిలో? సంగములో. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ సిద్ధపడి, సన్నద్ధులైన మాట యుద్ధాలు కొడతారనమాట. మామూలుగా ఇది ప్రభుడు అక్కడ సిద్ధపడేదంటే ఏక మనస్సు, ఏకాత్మ. ఏముండకూడదు? కక్ష ఉండకూడదు, భేదాలు ఉండకూడదు. మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వేడి బతిమాలకు వచ్చున్నాను. నా సోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఇంటి వారు నాకు తెలిసింది. మీరు ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్పుకుంది. నా తాత్పర్యము, క్రీస్తు పడ్డాడా, పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా, పౌలు నామని బాప్తిసం పొందని అడుగుతున్నాడు. చాలు. చూడండి ఎంత జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘాల్లో భేదములు, గ్రూపులు అంటారు. చూస్తాను, గ్రూపులు అంటారు. మేము ఫలానా వాళ్ళు, ఫలానా గ్రూపు. ఇది దేవుని దగ్గర పనికి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక ఆత్మ. అది దేవుని సంఘం. అది నీది కాదు, నాది కాదు. ప్రాణం పెట్టింది ఆయన, శ్రద్ధమిచ్చుకున్నది ఆయన, ఆయన సంఘం అది. మనము ఇంటిలో సభ్యులు, మనమందరం కూడా దేవుని ఇల్లు, మన యజమాని ప్రభు, మన తండ్రి ప్రభు, మనం ఆయన పిల్లలము. ఎవరికి వారుగా ఆయన రాకడ పర్యంతము, ఆయన వచ్చి పర్యంతము మనకు అప్పగించి మనం చేస్తూ ఉండాలంటే ఏక మనసు, ఒకే మనసుతో, ఐక్యతతో, సమాధానముతో. మనలో కలహాలు ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎవరు ప్రభు దగ్గర కూడా రారు కదా. మాదిరిగా ఉండవలసిన విశ్వాసి, మాదిరిగా ఉండవలసిన సంఘము కలతలతో, కల్లోములతో ఉంటే ఇతరులు రాగలరా? లోపలికి రారు కదా. దేవుని కుటుంబంలో చేర్చగా పడగలరా? కొన్నిసార్లు మనమే దేవుని సేవకాండగా అయిపోతూ ఉన్నాం. ఎలాగా? కలహాలు, కష్టాలు, ఒకరికొకరు పొస్తగక జ్ఞాపం చేస్తున్నారు. భక్తి, పరిశుద్ధత ప్రభు చెప్పిన మాదిరి అనాత్మ త్రింబడి, ప్రభుడ క్రీస్తు, మరొక క్రీస్తు కాదు, ఆయనే మరొక ఆత్మ కాదు, మరొక స్వార్థ కాదు. అనాది నుంచి దేవుడి చేత ఇవ్వబడ్డ స్వార్థే, ఆ ఆత్మయే, ఆ క్రీస్తే. బహు జాగ్రత్తగా సరి చేసుకుంటూ అపవాది ఎన్నో తంత్రాలు కల్పిస్తాడు. అందుకే పౌలు అంటాడు, మనము అపవాది తంత్రము ఎగిన వారము కాము. తెలుసుకోవాలి ఎలా పడగొడతాడో, ఎలా దేవుడు దూరం చేస్తాడో. ఎదుటిగా నేను దేవుడు దూరం చేయబోతున్నాడు అపవాది. గుర్తెరిగి తప్పించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ప్రార్థనలో పోరాడుతూ, దేవునికి జీవితాన్ని అప్పగించి, ప్రభువా
నన్ను బలపరచు తండ్రి. అలసి ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, కుగినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, తప్పు ఇస్తున్న ప్రభువును సహాయం కోరుకోవాలి, తిరిగి ప్రభు దగ్గర రావాలి. అంతేగాని పడిపోయామని చెప్పి ఇంకా దూరంగా వెళ్ళావంటే, ఆయన ప్రేమకు, ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, ఆయన వాక్యానికి దూరమైపోతే ఎక్కడ నిలబడగలం మనము? లోకంలో ఏది మనకు ఆశ్రమ లేదు. భూమి ఆకాశములు లయమైపోతాయి. నాది అనుకున్నది ఏది ఉండదు అక్కడ. నువ్వు ప్రభువే. ఈరోజే ప్రభువును తెలుసుకొని సరిచేయబడి పరిశుద్ధపరచబడి ఆ రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది ఈ క్రిస్మస్ కాదు ప్రాముఖ్యంగా మనం సిద్ధపడవలసింది ప్రభు యొక్క రెండవ రాకడ, ప్రభు దినం కోసం. మన మూలక్కడికి వెళ్ళి చదువుకొని ముగించుకుందాం. తిరుమల వాక్యం అందగా చూద్దాం. పిల్లరా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నష్టపోలు చేయింపక అందరూ ఏం పొందాలి? ఈ మారు మనసు మన గుర్తు తెలుసా? 7 సంఘాల్లో 6 సంఘాలు ప్రభు చెప్పాడు మారు మనసు పొందు. మారు మనసు మనుషులతో అవిశ్వాసంగా సంఘాలతోనే, అంటే సంఘాల్లో కూడా మార్చుకోవాల్సినవి ఉన్నాయి, విశ్వాసులు కూడా మార్చుకోవాల్సినవి ఉన్నాయి. మరో మనసు పొందాలి. చూడండి, అందరూ అంతటా మరో మనసు పొందవాలని ఆయన కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. ఒకవేళ ఈరోజు ప్రభు వస్తే, ఇక్కడ పుస్తకంలో ప్రభు వస్తే నీ బట్టెడు పోతాయో, నీ వంటెడు పోతాయో, అన్నీ ఇటుబడి గాలిపోతాయి. మనమే వెళ్ళాలి. ఎక్కడికి? ఇవేవి రావు, మనం వెళ్ళినా రావు, నీతి ద్వారా కూడా రావు మనతోటి. మనం వచ్చేదల్లా మన భక్తి, మన పరిశుద్ధత, మన నీతి అని బిడలే. రోజు మన మనసు పొందాలి. చివరి గంట చూడైతే 12వ అయితే 12వ ఇవన్నీ లయమైపోవును కనుక ఆకాశంలో ఉన్నట్టు లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ దినము ఏదది కనిపెట్టుచు ఆశతో, అనగా త్వరపెట్టుచు. ఆపేక్ష అంటే త్వరపెట్టం, ప్రభా త్వరగా కనిపెడుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్తగా ఉండవలేనో చాలు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు దీనికోసమండి. క్రొత్త ఆకాశము అది ఏముంటుంది? నీతి నివసించుంది. ఇవి మనం కనిపెట్టవలసినవి. ఈరోజు నీ దృష్టి దేని మీద సరే ఇటు తిప్పేయి. అని లయమైపోయావి, అని నశించిపోయాయి. నిత్యము నిలిచేది ఆయన రాజ్యము. ఎన్నేళ్ళు లోకంలో ఉన్నా విడిచిపెట్టాలి, ప్రభు రాగానే వెళ్ళిపోవాలి. ఒకే మాట జ్ఞాపకం చేస్తున్నాను, క్రిస్మస్ కోసం ఎంత సిద్ధపడ్డామో అంతకు మించి క్రిస్మస్ కోసం ఎదురు చూసావో అంతకు మించి దేవుని రాకడ దినం కోసం ఎదురు చూస్తూ సిద్ధపడి ఉందాం. ప్రభు రాగానే ఆయనతో పాటు కొనిపోబడతాం. యుగములు ఆయన సన్నిధిలో ఆయనతో పాటు రాజ్యము చేస్తాం. ఎందుకు నిరీక్షణ? ఇప్పుడు ప్రభు వస్తే వెళ్తాను, ఇప్పుడు చనిపోయినా సరే నా కోసం దేవదూతలు వస్తారు. చెప్పాలి మాట ధైర్యంగా. ఇప్పుడు చనిపోయినా నా కోసం దేవదూతలు వస్తారు, లేదా ఇప్పుడు ప్రభు వచ్చినా నేను ఎత్తబడతాను. ఒక ధైర్యం ఉంటుంది చాలు. ప్రభుత్వం వాళ్ళు దీవించింది కదా. ప్రార్థన చేస్తున్నాం, మగరించడంతో ప్రార్థించుకున్నాం. వాక్యం కోసం ప్రార్థన చేయండి. కృష్ణ సంతోషం అనుకుంటున్నాం. అంతకు మించి నిజమైన సంతోషం ప్రభు సన్నిధిలోనే. ఆయన కోసం ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. పరిశుద్ధ భక్తితో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు, కాలం సమీపమైంది. మొహరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం.
ఒకరు ప్రార్థన చేయండి దయతో.